ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్తగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త విధానాన్ని తీసుకువచ్చే వరకు ఉచిత ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మేరకు జీవో నంబర్ 43ను చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇసుకను లోడ్ చేసుకునేందుకు అన్లోడ్ చేసుకునేందుకు కూలీల ఖర్చులు, రవాణా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుకను అడ్డు పెట్టుకుని వేల కోట్లు ఊడ్చేసిన వైసీపీ నేతలు పక్కాగా స్కెచ్ వేసుకున్నారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఇసుక రూపంలో ప్రజలపై అధికారికంగా వేసిన భారమే 4,200 కోట్ల రూపాయలు. ఏపీఎండీసీ ద్వారా ఇసుక అమ్మిన మొదటి 20 నెలల్లో ప్రజల నుంచి 1,680 కోట్లు రాబట్టారు. ప్రైవేటు గుర్తిదారులు వచ్చాక 2,520 కోట్లు పిండుకున్నారు. ఇక ప్రభుత్వానికి లెక్క చూపకుండా 3,000 కోట్లపైనే దోచుకున్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. ఇసుక కావాలంటే లోడింగ్, రవాణా ఖర్చు భరిస్తే సరిపోయేది. జగన్ సీఎం కాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. నదుల్లో లభించే ఇసుకను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్ 5 నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రభుత్వ రంగ సంస్థపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు మొదట్లో అప్పగించారు. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కల్పించినప్పటికీ ఎక్కువ మందికి ఇసుక లభించలేదు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కొరత ఏర్పడింది. 5-6 నెలల పాటు ఇసుక దొరకడమే గగనమైంది. ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయి అడ్డాకూలీలు ఆకలి కేకలు వేశారు. భవన నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉండే 40 రంగాల కార్మికులు పన్నుల్లేక పస్తులున్నారు. దాదాపు 50 లక్షల మంది కార్మికులు 5-6 నెలల పాటు పన్నుల్లేక అల్లాడారు. అప్పుడు మేల్కొన్న సీఎం ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి దోపిడీ స్క్రిప్ట్ అమలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీపై అయితే మాత్రం చాలా అధ్యయనం చేశారు. ఏదైతే వినియోగదారులకి ఉచితంగా ఇసుకను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే కూటమి పెద్దలతో జరిగినటువంటి చర్చల్లో 8వ తారీఖు నుంచి ఇసుకనైతే మాత్రం ఉచితంగా అందించేందుకైతే మాత్రం అందుబాటులో తెచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఇసుకపై అయితే మాత్రం పెద్ద ఎత్తున రాద్ధాంతమే జరిగింది. దీనిపై గత 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి క్రమంలో టీడీపీ ప్రభుత్వం ఇసుకనైతే ఉచితంగా అందించింది. వైసీపీ ప్రభుత్వం ఇసుకపై అయితే మాత్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దగ్గర ఇసుకలో కూడా కోట్లాది రూపాయల యొక్క నగదు చేతులు మారినట్టు కార్పొరేట్ సంస్థలు ఇసుకనైతే మాత్రం మేనేజ్ చేశాయి. దీంట్లో పెద్ద ఎత్తున డబ్బు నగదు చేతులు మారడంతో పాటు కార్పొరేట్ సంస్థలు ఇందులో ఇసుకలో ఇన్వాల్వ్ అవడము, ఇటు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలపై అయితే మాత్రం దీనిపై అయితే పెద్ద ఎత్తున విమర్శలు వినిపించిన పరిస్థితి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అలాగే జనసేన, బీజేపీ ఇసుక విధానంపై అయితే మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించడంతో పాటు వినియోగదారులకు ఇసుక దూరమైందంటూ కూడా వారు ఎన్నో విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకపై అయితే మాత్రం సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకున్నారు. ఏదైతే ప్రజలకు ఖచ్చితంగా కూడా ఇసుకని ఉచితంగా అందించాలనేటువంటి సంకల్పంతో ఈ ఇసుకకు సంబంధించి జిల్లాలోని స్టాక్ యార్డులను ఏర్పాటు చేయడము, కూలీలు అలాగే రవాణా ఖర్చులు కలుపుకొని టన్ను ఇసుకను 370 రూపాయలకి వినియోగదారులకు అందుబాటులో ఉంచేటటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యార్డుల వద్ద ఫోన్ పే, గూగుల్ పే అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే ఇసుకని అందుబాటులోకి ఇసుకని ఇక్కడ కొనుగోలు చేసేటువంటి ప్రక్రియను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక వ్యక్తికి గరిష్టంగా 20 టన్నుల ఇసుకను మాత్రమే రోజుకి ఇచ్చేటట్టుగా కూడా నిబంధనలు విధించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ ఇసుక కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా టోల్ ప్లే ఇక్కడ దీనికి సంబంధించినట్టే టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా సరే వినియోగదారులకి ఇసుక విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి కానీ
ఫోన్ చేస్తే ఖచ్చితంగా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఆదేశాలు అందేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఈ ఇసుకకు సంబంధించినటువంటి విధానంపై అయితే మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందినా కూడా దీనిపై టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి ఉంది. ఇందులో మైనింగ్ సెడ్జ్ అలాగే పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖ అధికారులు భాగస్వాములు చేస్తూ ఇసుక విధానంలో ఎవరైనా అవకతవకలు కానీ సృష్టిస్తే మాత్రం వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా నూతన ప్రభుత్వం ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు 8వ తారీఖు నుంచి అయితే మాత్రం ఇసుక అందుబాటులో ఉంచేటటువంటి పరిస్థితి ప్రక్రియలో దీనిపై అయితే మాత్రం ఈ విధానం పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గతంలో ఉన్న దానికంటే కూడా ఇప్పుడు గణనీయంగా కూడా నిర్మాణ రంగం పూర్తిగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి, దీనివల్ల కూలీలకు ఉపాధి దొరికేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నిర్మాణ రంగంపై అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మాణాలు ఊపందుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ఇటు కూలీల దగ్గర నుంచి ఇటు కాంట్రాక్టర్లు కానీ పెద్ద నిర్మాణాలు చేసేటటువంటి నిర్మాణ కంపెనీలు మాత్రం ఈ విధానాన్ని హర్షిస్తున్నాయి. అలాగే సామాన్య వినియోగదారుడు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో అలాగే వాళ్ళ యొక్క చిరకాల కోరికైనటువంటి చిన్న ఇంటి నిర్మాణం చేసుకున్నటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు.